సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం టాప్ జీకే క్వశ్చన్స్ గ్రూప్ డి ఇంకా ఎన్టీపీసీకి యూస్ఫుల్ అవుతుంది. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నట్టు ఎగ్జామ్లో రావచ్చు. ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద రోడ్ అక్రాస్ ద స్పెసిఫిక్ ఓషన్? ఈ స్పెసిఫిక్ ఓషన్ అనుకోండి, ఈ స్పెసిఫిక్ ఓషన్ మీదిగా ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేసిండ్రు. ఆ రోడ్ నేమ్ ఏంది? ఇది ఇంపార్టెంట్. ఆ రోడ్ నేమ్ ఏంటంటే హవాయి. గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్ ఓషన్ ఇది. స్పెసిఫిక్ ఓషన్ దానిపైన నుంచి ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేసిండ్రు. ఆ రోడ్ పేరు ఏంటంటే హవాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ కన్సాలిడేషన్ హీస్ పవర్ బల్బన్ అజ్యూమ్డ్ గ్రాండ్ టైటిల్ ఆఫ్? అంటే బల్బన్కి పవర్ వచ్చిన తర్వాత ఏ బిరుదు ఇచ్చిండ్రంటే జిల్ ఈ ఇలాహి అనే బిరుదు వచ్చింది బల్బన్కి పవర్ వచ్చిన తర్వాత. టైటిల్ని ఏమంటామంటే బిరుదు అంటాం. గుర్తుపెట్టుకోండి, బల్బన్కి అధికారం వచ్చిన తర్వాత ఏ బిరుదు వచ్చిందంటే జిల్ ఈ ఇలాహి. గుర్తుపెట్టుకోండి, ఈ టైటిల్ ఇంపార్టెంట్, జిల్ ఈ ఇలాహి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ హంపి కోస్లా మ్యూజియం లొకేటెడ్? హంపి అంటేనే మనకు గుర్తు రావాలి. హంపి ఏమో విజయనగర కింగ్డమ్ది క్యాపిటల్ ఏది? హంపి. విజయనగర కింగ్డమ్ ఏడ ఉంటుంది? మన ఈ పార్ట్లో ఉంటుంది, అంటే కర్ణాటక కరెక్ట్ ఆన్సర్. హంపి అంటేనే కర్ణాటక. గుర్తుపెట్టుకోండి. ద అశోకన్ ఇన్స్క్రిప్షన్ విచ్ టెల్స్ అస్ అబౌట్ సంగం కింగ్డమ్ ఇంక్లూడ్స్? అంటే అశోకుని కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. అశోక ఇన్స్క్రిప్షన్లో సంగం కింగ్డమ్ గురించి చెప్పే అశోక ఇన్స్క్రిప్షన్స్ ఏవి అంటే సెకండ్ ఇన్స్క్రిప్షన్ ఇంకా 13th ఇన్స్క్రిప్షన్. గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇంకా 13th రెండు సంగం కింగ్డమ్ గురించి చెప్తుంది. ఆ చెప్పే ఇన్స్క్రిప్షన్స్ ఎవరివి అంటే అశోక ఇన్స్క్రిప్షన్స్ అవి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వేర్ వాస్ మహావీర్ స్వామి బార్న్? అంటే ఏడ జన్మించిండ్రు మహావీర్ స్వామి అంటే కుందగ్రామ్లో. గుర్తుపెట్టుకోండి, ఈ పేరు కుందగ్రామ్ ఒక ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ డిడ్ దాదాబాయి నరోజీ ఎస్టాబ్లిష్డ్ ద ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇన్ 1866? 1866లో దాదాబాయి నరోజీ ఎస్టాబ్లిష్ చేసిన ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏడ అంటే లండన్లో. గుర్తుపెట్టుకోండి, లండన్లో దాదాబాయి నరోజీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1866లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఈ ప్లేస్ ఇంపార్టెంట్, డేట్ ఇంపార్టెంట్. డేట్ ఎంత? 1866. ఇంకా ప్లేస్ ఏది? లండన్. గుర్తుపెట్టుకోండి, డేట్ ఇంకా ప్లేస్ రెండు అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా రిమైన్డ్ అండర్ పోర్చుగీస్ రూల్ ఈవెన్ ఆఫ్టర్ 15th August 1947? 15th August 1947 తర్వాత కూడా మన ఇండియాలో ఏ స్టేట్ పోర్చుగీస్ కంట్రోల్లో ఉండే పోర్చుగీస్ రూల్లో ఉండే ఏది అంటే గోవా. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనెస్టీ? శాతవాహన డైనెస్టీ ఫౌండర్ ఎవరంటే సిముక్. గుర్తుపెట్టుకోండి, సిముక్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనెస్టీ. శాతవాహన డైనెస్టీని స్థాపించింది ఎవరంటే సిముక్. గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరంటే శాతవాహన డైనెస్టీ గ్రేటెస్ట్ కింగ్ అన్నట్టు. ఓకే, ఫౌండర్ ఎవరంటే సిముక్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ ఇండియన్ టు గో టు జైల్ వైల్ డిశ్చార్జింగ్ ద డ్యూటీ ఆఫ్ జర్నలిస్ట్ వాజ్? ఎవరంటే బాలగంగాధర్ తిలక్. గుర్తుపెట్టుకోండి, ఈయన ఫస్ట్ జర్నలిస్ట్గా విధులు నిర్వహిస్తూ జైలుకు వెళ్ళిన తొలి భారతీయుడు. అంటే జర్నలిస్ట్ నిధులు వహిస్తూ జైలుకు వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరంటే బాలగంగాధర్ తిలక్. గుర్తుపెట్టుకోండి. ద ఫాలోయింగ్ అజ్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ సికందర్ సైని అలెగ్జాండర్ ద సెకండ్? సికందర్ సైని అనే టైటిల్ అనే బిరుదు ఎవరికి వచ్చిందంటే అలావుద్దీన్ ఖిల్జీ టైటిల్ ఏది అంటే సికందర్ సైని. అలెగ్జాండర్ ద సెకండ్ అనే బిరుదు ఎవరికి వచ్చిందంటే అలావుద్దీన్ ఖిల్జీ. గుర్తుపెట్టుకోండి. ఓకే. హూ ఎండెడ్ ద డ్యూయల్ గవర్నెన్స్ పాలసీ ఎవరు ఎండ్ చేసిందంటే వారెన్ హ్యాస్టిక్. గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ కాల్డ్ యాజ్ చైతన్య ఆఫ్ అస్సాం అని ఎవరిని పిలుస్తామంటే శంకర్ దేవుని. గుర్తుపెట్టుకోండి, శంకర్ దేవుని చైతన్య ఆఫ్ అస్సాం అనే టైటిల్ ఉంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ఇండియా వాజ్? అంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎవరంటే సరోజినీ నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి,
యానీ బెసెంట్ ఎవరంటే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమో యానీ బెసెంట్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమో సరోజినీ నాయుడు. గుర్తుపెట్టుకోండి, రెండు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.